పుల్రాజ్ చెప్పండి. నీతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి. నాతోరా. ఏంటి మనతో ప్రైవేట్గా మాట్లాడాలా? అంటే మనం చాలా గొప్పలు అయిపోయాం అనమాట. రండి. ఏదో ప్రైవేట్గా మాట్లాడాలన్నారు, చెప్పండి. అదే రాజు, నేను మొహోడం ఎందుకు సార్? చెప్పండి. కొండ మీద కోతిని తెమ్మంటారా, లేక కొండనే పిక్కొచ్చేయమంటారా హనుమంతుడిలాగా? ఊరెళ్దాం అనుకుంటున్నాను. ఏంటి సార్ మళ్ళీ చెప్పండి. అదే మా ఊరు వెళ్దామని. ఆ పని చేయండి. ఎందుకంటే ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అన్నారు. మనిషి సత్యగా ఏ లోకానికి వెళ్తారో ఏవో తెలియదు కానీ బతినంతకాలం సొంత ఊళ్ళోనే బతకాల. అవును, మీరు రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా? ఎల్లుండి వద్దు సార్, రేపే వెళ్ళండి. ఎందుకంటే ఎల్లుండి అమావాస్య. అవును, మీకు బండి కట్టించమంటారా లేక బస్సులో వెళ్ళిపోతారా? నేను ఒక్కనే వెళ్ళం కాదు రాజు, తోడు తీసుకు వెళ్దాం అనుకుంటున్నాను. భలేవారే సార్. ఏదో మీరు ఇక్కడ ఉన్నంతకాలం మీతో తిరగమంటే తిరిగాం కానీ ఎల్లకాలం మీతో అంటే చాలా కష్టం. నీతో కాదయ్యా, పెళ్లి చేసుకుని పిల్లతో సహా వెళ్దాం అనుకుంటున్నాను. అర్జెంట్గా చేసేసుకోండి సార్. రేపే వెళ్ళిపోయి ఎల్లుండి చేసేసుకోండి. అమావాస్యన గుడ్డే సార్. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పని కాదంటారు. మీరు ముదిరిపోకండి సార్. మీకెందుకండి, పెళ్లి పని దగ్గర నుంచి అంపగాలాగా నేను చూసుకుంటాగా. బజాలు భజంత్రులు బేణమేళం ఊరు ఓరు మొత్తం జమ్ముకు జమ్మ జమ్ ఆ టమ్ముకు మట్టం లాడించేస్తాను సార్. అడోయ్, ఆ పిల్ల అమ్మా బాబు ఎవరు చెప్పండి, వాళ్ళతో మాట్లాడేస్తాను. మనం కానీ కట్నం కూడా తగ్గకూడదండోయ్. చెప్పండి సార్, ఇంతగా పిల్ల ఎవరో? జెనిఫర్ గురించి నీ అభిప్రాయం ఏంటి? జెన్నీ సార్, మీరు ఎప్పుడైనా దేవతను చూడటానికి గుడికి వెళ్తే గుడి తలుపులు మూసేస్తున్నాయనుకోండి, మీరు తిన్నగా బడికెళ్ళి టీచర్ గారి మొహం చూసేస్తే సరిపోతుందండి. అది ఆవిడ. మరి నా పెళ్లి విషయం జెనిఫర్ కుటుంబానికి చెప్తే వాళ్ళు ఎగిరి గంతేస్తారండి. జెన్నీ వాళ్ళ నాన్నగారు జమ్ముకు జమ్మ జమ్మని పెళ్లి పని వేసి టమ్ముకుడమ్మ టమ్మని మేళం వాయించేస్తారు. ఆ పిల్ల ఎవరండి? జెనిఫర్. జెనిఫర్! జెనిఫర్!